Hi all, I am Shravani. Today I will explain about octal to binary conversion. సో ఒక ఆక్టల్ నెంబర్ని బైనరీ నెంబర్గా ఎలా కన్వర్ట్ చేస్తాం? ఎప్పుడైనా కానీ రూల్ ఏంటి అంటే ఆక్టల్ నెంబర్ని బైనరీగా కన్వర్ట్ చేయాలంటే త్రీ డిజిట్స్గా కన్వర్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 634 కదా, 421 వెయిట్ 421 ఇలా వెయిట్ వేసుకొని 6 అంటే 110, 3 అంటే 2 + 1 3 కాబట్టి 11, 4 అంటే 100 ఇలా 3 బిట్స్ లాగా మనం దాని వెయిట్ని రాస్తాం. అసలు ఎందుకు ఇలా చేస్తాము అంటే ఆక్టల్లో బేస్ అనేది 8, రాడిక్స్ అనేది 8 ఉంది. అంటే నథింగ్ బట్ 0 to 7 డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఆ 0 to 7 ఎలా వస్తాయి? దాని వెయిటెడ్ కోర్సు 4 to 1, 8421 అని రాసాం అనుకోండి, 15 వరకు డిజిట్స్ ఉన్నట్టు. 4 to 1 అనుకోండి, 4 + 2 6, 6 + 1 7. అంటే 3 బిట్స్ కలిపి ఒక గ్రూపింగ్ లాగా చేస్తే ఆక్టల్లో ఉంటుందన్నమాట. అందుకే ఒక ఆక్టల్ నంబర్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అంటే ఈచ్ డిజిట్ని 3 బిట్స్ లాగా రాసామంటే అది మనకు బైనరీలోకి వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా 110 011 100 to the base 2. This is the binary conversion for the given octal number without fraction. సో ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా సిమిలర్. ఒక ఆక్టల్ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఒక డిజిట్ని 3 బిట్స్ గ్రూపింగ్ లాగా చేస్తారు. సో 725.63 421 ఇలా నేను ఫస్టే పవర్స్ దాని వెయిట్ రాసేసుకుంటున్నాను, ఈజీగా మనకు తెలిసిపోతుంది. కాబట్టి 7 రావాలి అంటే 4 + 2 6 + 1 7 అంటే 3 1s అయితే 7 అయిపోతుంది. 2 అంటే ఓన్లీ 2 పొజిషన్లో మాత్రమే 1 ఉండాలి, రిమైనింగ్ జీరోస్ అంటే 0 + 1 1. దీని మీనింగ్ 0 × 4 0, 2 × 1 2 + 1 × 0 0 అంటే దీని వాల్యూ 2. 5 ఎలా అవుతుంది? 4 + 1 5 అవుతుంది. అంటే 4 పొజిషన్లో 1, 1 పొజిషన్లో 1ని ప్లేస్ చేస్తాం. డాట్ 6 అంటే 4 + 2 6 0 4 + 2 6. 3 కావాలి అంటే 2 + 1 3 కాబట్టి 2 పొజిషన్లో 1 పొజిషన్లో నంబర్స్ని రాసేసాం. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 1110101.110 to the base 2. ఇది ఒక ఆక్టల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేయడానికి ప్రొసీజర్. ఈచ్ బిట్ని 3 బిట్స్ లాగా రాస్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.